రోజుటి మన కథ పిచ్చుక ఆతృత. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడ పిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడ పిచ్చుక, సరే బజారుకెళ్లి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలు పెట్టింది. ఆడ పిచ్చుక పొయ్యంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కాని మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై, పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడ పిచ్చుక. కాసేపు ఆగి, ఇంకా అవలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడ పిచ్చుక. పాయసం చివరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతోంది. పాయసం అయిందా అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడ పిచ్చుక, అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యింది కాని చల్లారాలి అని నేను మాట పూర్తి చేయక ముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడ పిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది.